శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. అసంసారి అయిన ఆత్మతత్వజ్ఞానం మాత్రము ఉపాసనలయందు పనికిరాదు, అంతేకాదు దానికి విరోధం కూడా అని మాత్రమే మేము చెప్పి ఉన్నాం. ఇది ఉపనిషత్తు వాక్యములతో కూడుకున్న ఆత్మజ్ఞానం. అందువల్ల కర్మలు అనుష్ఠించడానికి ఉపనిషత్తుల చేత తెలియబడిన ఆత్మతత్వజ్ఞానము అవసరము లేదు. పరమార్థమైన ఆత్మతత్వజ్ఞానం లేనివాడికే పరలౌకిక కర్మలకి శాస్త్రం ఉపదేశించింది. ప్రాక్ చ తథా భూతాత్మ విజ్ఞానాత్ ప్రవర్తమానం శాస్త్రం అవిద్యావద్ విషయత్వం నాతి వర్తతే. చివరి వాక్యం. అటువంటి ఆత్మవిజ్ఞానం కలగడానికి ముందే బయలుదేరింది శాస్త్రం. ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదు, కలగడానికి ముందు ఉన్న వాళ్ళకి శాస్త్రం బయలుదేరింది. ఏమని? శాస్త్రము అజ్ఞాని యొక్క విషయము కాకుండా పోదు, ముందు బయలుదేరింది. అందువల్ల తదాభూత కనుక కదా తదాభూతాత్మ విజ్ఞానాత్. తదాభూత అంటే అలా ఉన్నటువంటి అని అర్థం, అలా ఉన్నటువంటి అని అర్థం. అంటే ఏంటి? అసనాయాది పిపాసము అంటే ఏంటి? అసనాయాది పిపాసాలు అంటే ఆకలి దప్పికలు మీరు ఉన్నటువంటి ఏ ఆత్మ కలడో అంటే ఏంటి? అసనాయాది పిపాసములు దాటినటువంటి ఆత్మ కలడో అతని విజ్ఞానము ఎంతవరకు కలగదో అంతవరకు అని అర్థం. అలా ఉన్నటువంటి అనేదానికి అంతవరకు అని అర్థం. లేదా తథాభూత అనేదానికి అలా అర్థం తీసుకోవాలి. లేదా తథాభూత తథాభూత అంటే అలా తీసుకోవాలి. తథాభూత అంటే అలా లేనటువంటి అని తీసుకోవాలి. అలా లేనటువంటి అంటే అసంసారికానటువంటి కర్తృత్వ భోక్తృత్వ ఆత్మవిజ్ఞానానికి విపరీతమైనటువంటి సమ్యక్ విజ్ఞానం ఏది కలదో అది తథాభూత ఆత్మవిజ్ఞానము. అది ఎంతవరకు కలగదో అంతవరకు ప్రవర్తించు శాస్త్రాలు అవిద్యావంతుని విషయం కాకుండా పోదు. దీనినే శాస్త్రవాక్యాలతో చూపిస్తున్నారు. తదాహి బ్రహ్మణో యజేత అని మా ప్రారంభించారు. చివరిలో వాక్యం అదేంది? తదాహి బ్రహ్మణో యజేత ఇత్యాదిని శాస్త్రాన్ని ఆత్మని వర్ణాశ్రమ వయోవస్థాది విశేష అధ్యాసం ఆశ్రిత్య ప్రవర్తంతే. అందుచేతనే బ్రాహ్మణుడు యాగం చెయ్యాలి అని మొదలైన శాస్త్రాలు ఆత్మయందు ఆయాయా వర్ణాన్ని, ఆశ్రమాన్ని, వయస్సుని, అవస్థలు మొదలైన వాటి యొక్క అధ్యాసను ఆశ్రయించుకుని బయలుదేరాయి అన్నాడు. అంటే 5 చెప్పాడు ఇందులో. ఇక్కడ ఏది? వర్ణాశ్రమ వయో అవస్థాది. ఇక్కడ బ్రాహ్మణో యజేత అనే ఈ శాస్త్రము వర్ణ అధ్యాసను ఆశ్రయించి ప్రవృత్తి అయ్యింది. వర్ణమే కదా బ్రాహ్మణో యజేత, బ్రాహ్మణుడు యజ్ఞం చెయ్యాలి. వర్ణాన్ని ఆశ్రయించి ప్రవృత్తి అయింది. ఎందుకంటే నేను బ్రాహ్మణుని అని అనుకోకుండా ఆ యాగానికి అధికారి కాలేడు. ఇక్కడ వర్ణ ఆశ్రమ అన్నాడు. ఆశ్రమం అంటే గృహస్థుడు. గృహస్థ సదృశీ భార్యాం విందేత్ అన్నది శాస్త్రం. శాస్త్రం చెప్పింది ఆశ్రమం అనే అధ్యాసని ఆశ్రయించి నడుస్తుంది. భార్యను పొందాలి. భార్య ఉంటేనే గృహస్థుడు అవుతాడు. నేను బ్రహ్మచారినై ఉన్నాను, గృహస్థుడిని ముందు అవుతాను అనేటువంటి బ్రహ్మచర్యాశ్రమము అధ్యాస చేసుకుంటాడు కదా. నేను బ్రహ్మచారిని అధ్యాస చేసుకుంటాడు. గృహస్థుడికి ముందు అధ్యాస చేసుకునే వివాహ కర్మల యందు ప్రవృత్తి అవుతాడు. అలాగే అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత
వయస్సును అధ్యాస చేసుకుని ప్రవర్తిస్తుంది. అష్టవర్షం 8 సంవత్సరాలు బ్రాహ్మణుడికి ఉపనయం అవ్వాలి అంటే వయస్సుని అధ్యాస చేసుకుని అంటాడు. నాకు 8 సంవత్సరాలు వచ్చేవా. ఇలా కృష్ణకేశో అగ్ని నాదీత, నల్లని వెంట్రుకలు కలవాడు అగ్నితో ఆదానం చెయ్యాలి అంటే తెల్లంట్రుకలు రాకూడదు, అంత చిన్నప్పుడే చేసేయాలి. ఆదానం చెయ్యాలి అని అవస్థని అధ్యాస చేసుకుని ప్రవర్తిస్తుంది. ఎంత ప్రయత్నించినా మగపిల్లలు పుట్టలేదనుకో తల వెంట్రుకలు వచ్చేస్తుంది. ఈ లోపల ఏం చేయాలి? అప్పుడు పుత్రకామో యజేత, పుత్రుడి గురించి హోమం చేసి మళ్ళీ మిగతా యాగాలని చేస్తూ ఉండాలి. అంతేగాని నా తల్లెంట్రుకలు వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. అలాగే యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అని ఈ వాక్యం కూడా జీవన రూపమైనటువంటి అధ్యాసను ఆశ్రయించుకుని చెప్తుంది. అన్ని శరీర ధర్మాలే కదా. అయితే ఈ శాస్త్రవాక్యాలన్నీ బ్రాహ్మణ్యాదుల్ని పరమార్థంగా ఉన్నాయని చెప్పడానికి రాలేదు. అది గొప్పతనం కర్మకాండది. బ్రాహ్మణ్యాదులు పరమార్థంగా అంటే నిజంగా ఉన్నాయని చెప్పడానికి వచ్చినవి కాదు. మరేమిటంటే బ్రాహ్మణ్యాదులు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు, బ్రాహ్మణ్యాదులు ఉన్నాయి అనుకున్న దాన్ని అంగీకరించింది శాస్త్రం. అంగీకరించి ఆయా కర్మలు విధించింది. ఈ జాతికి ఈ కర్మ, ఈ వయసుకి ఈ కర్మ, ఇది కర్మ అని చెప్పింది. ఈ సంశయము నువ్వేదైతే చేసేది వద్దు. ఏ సంశయము? ఏది అంటే నిర్దోషమైన శాస్త్రము, ఎటువంటి దోషము లేని శాస్త్రము అవిద్యావంతుని ఆశ్రయించి ఎలా ఉంటుందండి? లేదా శాస్త్రం అవిద్య చేతతోచే క్రియాకారక ఫల బోధకం ఎలా అవుతుందండి అని నువ్వు శంకిస్తున్నావు కదా. ఆ శంకించవలసిన అవసరం లేదు. ఈ విధంగా శాస్త్ర వ్యవహారం కూడా అవిద్యావంతుని విషయం అనటంలో దోషమేముంది? నేను చెప్పిన దానికి అధ్యాస కదా. బ్రాహ్మణ్యాదులన్నీ కూడా ధర్మాలు. ఈ విధంగా చెప్పడం చేత మోక్షశాస్త్రము కూడా అవిద్యావంతుని విషయమే అని చెప్పినట్లయింది. ఎందుకంటే ప్రమాత్రాది అంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఇటువంటి విభాగాన్ని కానీ శాస్త్రము, శిష్యుడు, గురువు అనే విభాగం కానీ ఆశ్రయించకుండా మోక్షశాస్త్రం కూడా ప్రవర్తించదు. చెప్పేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి, మధ్యలో శాస్త్రం ఉండాలి. ఇవన్నీ ఆశ్రయించకుండా బోధ జరుగుతుందా? బోధ జరగదు. మోక్షశాస్త్రం కూడా ప్రవర్తన కాదు. అయితే విశేషం ఏమిటంటే మోక్షవాక్యాలు కూడా అవిద్యావంతుడికి హితాన్నే చెబుతాయి. అవిద్యావంతుడికి నువ్వు అకర్తవి, అభోక్తవి, నువ్వు కర్తవి కాదు, నువ్వు భోక్తవి కాదు, నువ్వు బద్ధుడు కాదు అని చెప్తూనే ఉంటాయి. హితవాక్యాన్నే చెప్పినా కూడా పరమార్థాత్మతత్వం ఉపదేశం ద్వారా సర్వానర్థహేతుభూత అవిద్యని సంపూర్ణంగా తీసివేసేస్తుంది. అది మోక్షశాస్త్రం యొక్క గొప్పతనం. కర్మకాండ తీయదు. అందులో సంపూర్ణంగా మోక్షశాస్త్రం తీసివేస్తుంది. కాబట్టి ఆయా అధికాన్ని కృతార్థులు చేస్తుంది మోక్షశాస్త్రం. కృతార్థుని చేస్తుంది, కృతకృత్యతుని చేస్తుంది. కర్మకాండ కృతకృత్యుడిని చేయదు. అయిపోయింది ఆ పని, మళ్ళీ వచ్చి మళ్ళీ యాగించి మళ్ళీ ఏం కాదు కోరుకో, అది మళ్ళీ పొందు అని చెప్తూనే ఉంటుంది. అది అందువల్ల ఈ రకంగా చెప్పింది. ఇప్పుడు ఈ అవిద్య అనేది ప్రమాణగమ్యం కాదు, మరేంటి? అనుభవైక గమ్యం. అవిద్య అనేది అనుభవ సిద్ధం. అయితే అవిద్య అనేది ఒకటి ఉన్నది అనే కదా మీరు డిసైడ్ చేశారు. అవిద్య అడ్డు అనే కదా మీరు అంటున్నారు. మోక్షానికి అడ్డేంటి? అవిద్య. అవిద్య పోతే మోక్షం వస్తుంది. అవిద్య దేంతో పోతుంది? విద్య చేత. మొత్తానికి ఏంటి? అవిద్య ఒకటి ఉన్నది అని కదా చెప్పారు. మరి అవిద్య ఒకటి ఉన్నది అనడానికి ఏ ప్రమాణాన్ని భగవాన్ భాష్యకారులు చూపించారు అనేది ఇక్కడ విచారించవలసి ఉంది. ప్రమాణం చూపించాలి కదా. ఏదో అవిద్య అది ఇది అధ్యాసం ప్రమాణం చెప్పాలి కదా. దానికి అర్ధాపత్తి, అనుమానము, ఆగమము అనేవి ప్రమాణాలు అని కొందరు అంటున్నారు. ఎలాగంటున్నారంటే వాళ్ళు దేహేంద్రియాదులు యందు నేను నాది,
దేహేంద్రియాదుల యందు నేను నాది అనే అభిమానం లేని వాడికి ప్రమాతృత్వం కుదరదు అన్నాడు కదా. ప్రమాతృత్వం కుదరదు కాబట్టి ప్రమాణ ప్రవృత్తి కుదరదనేది అర్ధాపత్తి. ప్రమాతృత్వమే కుదరినప్పుడు ప్రమాణత్వం ఎలా కుదురుతుంది? అందువల్ల అక్కడ ప్రమాతృత్వమే కుదరినప్పుడు ప్రమాణ ప్రవృత్తి కుదరదు కదా, ప్రమాణాలకు ప్రవృత్తి కుదరదు కదా ప్రమాతృత్వం లేనప్పుడు. అది అర్ధాపత్తి. ఇక రెండోది ఏమంటారు? పశ్వాది వ్యవహారం సామాన్యం అని చూపించారు. పశ్వాది వ్యవహారం సామాన్యం అని చూపించడం ద్వారా వివేకం కలిగిన మనుషుల యొక్క ప్రత్యక్షాది వ్యవహారం కూడా పశువుల వ్యవహారంతో సమానము అనే వాక్యము అనుమాన ప్రమాణాన్ని బలపరుస్తుంది. ఇక మూడోది బ్రాహ్మణో యజేత అని మొదలైన శాస్త్రములు ఆత్మీయందు వర్ణాశ్రమ వయోవస్థాది విశేష అధ్యాసను ఆశ్రయించి ప్రవర్తిస్తున్నాయి అని భాష్యకారులు చెప్పారు కదా. చెప్పడం చేత ఆ వాక్యము ఆగమాన్ని బలపరుస్తుంది. అప్పుడేమైంది? అర్ధాపత్తి, అనుమానము, ఆగమం ఈ మూడు ప్రమాణాలు అని కొందరు ఈ రకంగా భాష్యాన్ని తీసుకుని ఈ రకంగా వ్యాఖ్యానం చేశారు. దేనికి? అధ్యాసిక ప్రమాణాలు. అర్ధాపత్తి, అనుమానము, ఆగమము ఈ మూడే ప్రమాణాలు. ఈ విధంగా ఈ ప్రమాణత్రయాన్ని పూజ్యపాదులు గ్రహించారు అని ఆ వ్యాఖ్యానకారుల అభిప్రాయం. అందరూ అదే ప్రమాణం. అయితే ప్రమాణాలు అనేది ఏదంటున్నామో ఆ ప్రమాణాలు అనేవే అవిద్యావంతుడి విషయాలని ప్రతిజ్ఞ చేశారే శంకరాచార్యులు. ప్రమాణాలే అవిద్యావంతుడి విషయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసి మళ్ళా ఆ అవిద్యనే సాధించడానికి ప్రమాణాలు అంగీకరిస్తారా? అది చెప్పడం ఎలాగవుతుంది? ప్రమాణాలే అవిద్యా పురస్సరములు అని అన్నారు. లౌకిక వైదిక సర్వ ప్రమాణ అవిద్యా పురస్సరం అని చెప్పారు కదా. ప్రమాణాలే అవిద్యా పురస్సరం అని చెప్పినప్పుడు మళ్ళా ప్రమాణాలు ఎలా తీసుకుని చెప్తాడండి? అది ఎలా కుదురుతుంది? అది ఎలా చెప్పడమో కుదరటం లేదు కదా. ఎందుకంటే పరీక్షించదగిన ప్రమాణాల కంటే వేరైన ఇతర ప్రమాణాలు ఏవీ లేవు కదా. ఏదైనా శోధన చేసే ప్రమాణాల కంటే వేరే ఇంకా ప్రమాణాలు ఏముంటాయి? లేవు కదా. కనుక వేటిని అవిద్యావంతుని విషయాలని నిశ్చయించాలి? ఇందులో వేటిని తీసుకోవాలి? అందులో ప్రమాణాల చేతనే ప్రమాణాల యొక్క పరీక్షణ అనేది సరికాదు. ప్రమాణాల చేతనే ప్రమాణముల యొక్క పరీక్ష ఎలా చేస్తాం? అన్ని శాస్త్రాలు ప్రమాణాన్ని అంగీకరించి విచారిస్తున్నాయండి. అంతేకాదు అన్ని శాస్త్రాలు ప్రమాణాన్నే పెట్టుకుని అంగీకరిస్తున్నాయి. ప్రమాణాలతో నిశ్చయమైన దాన్నే మనము సరి అయిన తెలివి, సరి అయిన జ్ఞానం అంటాం. లేదా దానికి విరుద్ధమైన తెలివిని అరే తప్పు తెలివిరా, తప్పురా అని ఇంకో శాస్త్రం నిందిస్తూ ఉంటాం. ప్రమాణాలు పట్టుకునే అందరూ ఇలాగే పిలుస్తారు. ప్రమాణాలు ప్రమాణ సిద్ధాలు అవుతాయా కావా అని ఎవ్వరు విచారించారు. ప్రమాణాలు ప్రమాణ సిద్ధం అవుతాయా? ఈ ప్రమాణాలు ఇంకో ప్రమాణం సిద్ధం అవుతుందని ఎవరైనా విచారిస్తారా? ఈ ప్రమాణంలో ఇది ఉందంటే ఇంకో ప్రమాణంలో అది ఉందంటే ఇదైనా తీసుకుంటే అదైనా తీసుకుంటే అది తప్పు అంటే ఇది తప్పు అంటాం. కనుక దీపాన్ని చూడడానికి మరొక దీపం అక్కర్లేదు కదా, ఇంకొక దీపం అక్కర్లేదు కదా. అందువల్ల వేటిని అవిద్యావంతుడు విషయాలను నిశ్చయించాలి అంటే నిశ్చయించలేం కదా. అయితే ఇక్కడ జవాబు చెప్పాలి. అధ్యాసిక ప్రమాణం ఏమిటి? అధ్యాసిక ప్రమాణము ఏమిటి అంటే కొందరు ఇలాగ అంటున్నారు. ఏమిటి? అర్ధాపత్తి, అనుమానము, ఆగమము అని దాన్ని తెలియజేశారు. ఈ మూడు ప్రమాణాన్ని, ఈ ప్రమాణాలకి ఇంకొక ప్రమాణం ప్రమాణాలు అధ్యాస అన్నప్పుడు ఇవి ఎలా చెప్పారో తెలియదు. ప్రమాణాలకు ఇంకొక ప్రమాణం అనేది ఎలా తీసుకొస్తారో తెలియదు. అంతే కదా. అందువల్ల అది తప్పు. దానికి జవాబు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన దానికి ప్రమాత అనేవాడు చాలా చక్కటి మాట. వ్యాఖ్యానకీలకి అధ్యాస ఉంది అనడానికి వాళ్ళకి తోచలేదు. అధ్యాసకి కూడా ఒక ప్రమాణాన్ని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తర్కం ఎక్కువగా ఉంటుంది. తర్కం ఎక్కువ ఉండడం, తర్కంలో మూలమైన వాక్యం ఏంటంటే
లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణము చేతను ప్రమాణము చేతను వస్తువు సిద్ధిస్తుందని. అధ్యాస అనేది ఒక వస్తువు అనుకుంటున్నారు వాళ్ళు. అందులో ప్రమాణం చేత సిద్ధిస్తుంది అంటారు. ప్రమాణం చేత సిద్ధిస్తుంది ఎలా చెప్పగలవు? శంకరాచార్యులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పే విధానంలో అర్ధాపత్తి, అనుమానము, ఆగము ఇదే అంటారు. అది కాదురా. ప్రమాత అనేవాడు ప్రమాణాలను ఉపయోగిస్తాడు. ప్రమాత ఉంటే కదా ప్రమాణాలను ఉపయోగించేవాడు. ప్రమాత అనేవాడు ప్రమాణాలను ఉపయోగిస్తాడు. ఉపయోగించి ప్రమేయ జ్ఞానం కోసం గ్రహిస్తాడు. ప్రమాణాలు ఎందుకు ఉపయోగిస్తాడు? ప్రమేయ జ్ఞానం కదా. ప్రమాత అనేవాడు ప్రమాణాలు ఉపయోగించి ప్రమేయ వస్తువుని గ్రహిస్తాడే కానీ తననే తెలుసుకోవడానికి కాదు. ప్రమాత అనేవాడు, నేను అనేవాడు ఇంద్రియాలను ఉపయోగించి బయట విషయాన్ని గ్రహిస్తాడు. ఇంద్రియాలను ఉపయోగించి నేను గ్రహించడానికి కాదు. ఇంద్రియాలు నేను గ్రహించలేదు, నేను ఇంద్రియాలను గ్రహిస్తుంది. ఇంద్రియాల ద్వారా విషయాలు గ్రహిస్తాం. ఎవడు? నేననే ప్రమాత. ఎందుకంటే ఏ ప్రమాత కూడా తననే విషయంగా కల్పించుకొని ఆ తనను తెలుసుకోవడానికి గాను ప్రమాణాలు గ్రహించడు కదా. ఏ ప్రమాత అయినా తననే విషయంగా కల్పించుకుంటాడా? ఇంద్రియాలు పెట్టుకొని ఇంద్రియాలతో తననే తెలుసుకోవాలి అని దాన్ని విషయంగా పెట్టుకొని ఈ తెలుసుకోవడానికి ప్రమాణాలు గ్రహించడు కదా. ఇంద్రియాల ద్వారా గ్రహించడు కదా. అందుచేత అర్ధాపత్తి, అనుమానము, ఆగమము మొదలైన ప్రమాణాల చేత అవిద్య యొక్క ఉనికి సాధించబడుతుంది అనేది సరికాదు. ఈ మూడిటి చేత అవిద్య యొక్క ఉనికి సాధించబడుతుంది అనేది సరికాదు. మరి ప్రమాతృత్వ అనుపపత్తి ఉదాహరణ, మరియు పశ్వాది వ్యవహారము అని చెప్పారు కదా. దేనికి? అనుపపత్తి అని కదా. ప్రమాతృత్వ ప్రమాతృత్వం కుదరదు కదా. ప్రమాతృత్వ అనుపత్తి అని ఉదాహరణ చూపించారు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు? పశ్వాది వ్యవహారము అని చెప్పారు కదా. అది దేనికి అని అడగచ్చు. దేనికంటే అసలు ఇక్కడ ప్రమాణ ఉపన్యాసం ప్రస్తుతం కాదు, అది ఇక్కడ తీసుకోవాలి. ఎంత బాగా చెప్పారు. ఇక్కడ ప్రమాణ ఉపన్యాసం ప్రస్తుతం కాదు. ఇక్కడ ప్రస్తుతం ఏమిటంటే అవిద్య అనేది ఎలా ఉందని చూపడానికే వచ్చింది ఆ భాష్యం. అధ్యాస రూపమైన అవిద్య ఎలా ఉంది అని చెప్పడానికి ఆ భాష్యం వచ్చింది. కానీ ఇక్కడ ప్రమాణ ఉపన్యాసం కాదు అక్కడ చెప్పింది. పశువులు, మనుషులు ప్రవర్తన అధ్యాస ఎలా జరుగుతుంది, ప్రమాణ ప్రమేయ వ్యవహారాలతో అధ్యాస ఎలా జరుగుతుంది, అదే అధ్యాస అనేది ఇక్కడ ముఖ్యం. అంటే ప్రమాణాల ఉపన్యాసం, ప్రమాణాల గురించి చెప్పడం గురించి ముఖ్యం కాదు. ఎందుకంటే విరుద్ధ స్వభావాలు ఉన్న ఆత్మ అనాత్మలకు పరస్పర అధ్యాస, తాదాత్మ్య అధ్యాస మొదట ప్రారంభించింది అది ప్రతిజ్ఞాభాష్యంలో. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయీణో ఇతరేతర స్వభావయో చెప్పుకుంటా వచ్చాడు. అందులో ఆత్మానాత్మల విరుద్ధ పరస్పర తాదాత్మ్యం, తాను తాని కానిది ఒకదానికి ఒకటి తాదాత్మ్యం. ఎటువంటి తాదాత్మ్యం? తద్ధర్మాధ్యాస, స్వరూప తాదాత్మ్యం. తాను కానిది తానే నేను అనుకోవడం, తాను కానిది తానే నేను అనుకోవడం, నేను కానిది అదే నేను అనుకోవడం. ఇది స్వరూపాధ్యాస, ధర్మాధ్యాస, చైతన్యం ఇత్యాది. ఇలాంటి తద్ధర్మాధ్యాస సంభవిస్తుంది అనేది మిథ్యా అంటే సరికాదు అని కదా అక్కడ అయింది. అది సరికాదు, ఎందుకంటే కుదరదు. ఒకదానికి ఒకటి చీకటి వెలుగుల వల్ల రెండిటికి ఒకదానికొకటి సంబంధం కుదరదు. తమ ప్రకాశవృత్త విరుద్ధ స్వభావయో అన్నాడు అని ఆరంభంలో సంశయించాడు. కుదరదు అని, కుదరదు కదా అని సంశయించాడు. అలా సంశయించి అయినప్పటికీ అన్నాడు. తథాపి అన్నాడు. అక్కడ గుర్తుందా? అయినప్పటికీ నేను ఇది, నాది ఇది, అహమిదం మమేదం అనే వ్యవహారము నైసర్గికోయం లోక వ్యవహారం, స్వాభావికము. నైసర్గికుడు స్వాభావికమని అధ్యాస దాని చేత కలిగే వ్యవహారం రెండు అనుభవ సిద్ధము అని ప్రసిద్ధి చేశారు. నిజంగా తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావం, చీకటి వెలుగుల వలె రెండిటికి స్వభావం కుదరదు.
కుదరకపోయినా వ్యవహారం జరుగుతుంది కదా, లోకల్లో కనిపిస్తుంది కదా అని ఉద్దేశం చేత అయినప్పటికీ నైసర్గికోయం లోక వ్యవహార అహమిదం మమేదం కుదురుతున్నది, కుదరదు అన్నానికి లేదు. అలా మూసేస్తాం ఫైలు. లోకల్లో కనిపిస్తే పశువులు, పక్షులు, మనుషులు, సమస్త ప్రాణులు అందరూ. అందువల్ల నైసర్గికోయం స్వాభావికమది, స్వాభావికం చేత కుదురుతున్నది లోక వ్యవహార అని చెప్పారు. ఇలా ఇది అనుభవైక సిద్ధమని. నైసర్గికోయం లోక వ్యవహార అంటే అది అనుభవైక వేద్యం. ఆత్మసత్యము, అనాత్మ అనృతము, ఈ రెండు ఒకటి ఇంకొకటిగా అయ్యే సంభవమే లేదు. వీటిలో ఒకదాని ధర్మాలు మరొక దాని ధర్మాలుగా అవ్వడం కూడా ఏ ప్రకారంగానూ కుదరదు. ఇలా ఈ రెండు ఒకదానికంటే ఒకటి పూర్తిగా విడివిడిగా ఉన్నాయి, చీకటి వెలుగుల వలె. అయినప్పటికీ వీని విడదీసి తెలుసుకోలేకపోతున్నారు. అంతే కదా, విడదీసి తెలుసుకోకపోవడం చేత కలిగే తప్పు తెలివి యొక్క నిమిత్తం చేత ఈ రెండిటినీ కలగలుపు చేసుకొని నేను ఇది నాదిది అని జనులు వ్యవహరిస్తున్నారని స్పష్టంగా చెప్పాడు. తెలుసుకోకపోవడం చేత తప్పుగా వ్యవహారం చేస్తున్నారు. ఇది నైసర్గికోయం లోక వ్యవహార అని ఇలా చెప్పి వివరణ ఇది. దానికోసం అధ్యాస లక్షణం కూడా చూపించారు. అధ్యాస లక్షణం చూపించారు కదా, పరత్ర పూర్వదృష్ట అవభాస అని అన్నీ చెప్పారు. ఆత్మనేవాడు అవిషయుడై ఉన్నాడు, అంటే విషయుడు కాకుండా ఉన్నాడు. ఆత్మనేవాడు విషయుడు కాకుండా ఉన్నా కూడా విషయాలు, వాటి ధర్మాలు అధ్యాస సంభవిస్తున్నది అని చూపబడింది. విషయుడు కాడు ఆత్మ, కానీ విషయాలు, వాటి ధర్మాలు అధ్యాస సంభవిస్తుందని కూడా చూపించాడు. అది కూడా ప్రతిజ్ఞ వాక్యంలో చెప్పాడు. ఎలాగా? ఆకాశము విషయము కాకపోయినప్పటికీ తలమణిత్వాదులు వాటి ఎంత ఎలా వేస్తున్నాడు అంటే, విషయుడు కాకపోయినప్పటికీ దాని ధర్మాలు అధ్యాస చేసుకోవచ్చని ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ముచ్చిపు చెప్పు ఎందు వెండని చెప్పి, అది కాకుండా విషయం, రెండు విషయాలే కదా అంటే విషయము కాకపోయినా చేస్తున్నారు. అందుచేత అలా ప్రతిజ్ఞావాక్యం ప్రతిజ్ఞ చేసి దానిని వివరించడానికే ఇక్కడ సమస్త ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు కూడా అవిద్యా పురస్సరమే అనే అనుభవాన్ని చూపడానికి చేయవలసిన వివరణ ఇది. అంతకంటా కొత్తదేమీ లేదు ఇక్కడ. అటువంటి ఇక ఈ వివరణలో ప్రమాతృవు గురించి చెప్పిన భాష్యం యొక్క ఆశయం ఉంది. ప్రమాతృవు గురించి చెప్పిన వివరణ అక్కడ భాష్యం యొక్క ఆశయం ఏమిటంటే, దేహేంద్రియాదులు యందు, దేహము ఇంద్రియాదులు యందు నేను నాది అభిమాన రూపాధ్యాస, ఆ అభిమాన రూపాధ్యాస చేతనే ప్రమాతృత్వం కలుగుతుంది. దేహేంద్రియములు మొదలైనవి లేకపోతే అధ్యాస దేని మీద అవుతుంది? దేహేంద్రియాదులు మొదలైనవి నావి అనుకోవడం చేతనే ప్రమాతృత్వం వచ్చేస్తుంది. నావి అన్నప్పుడు నేను ఉంటుంది, నేను నాది, అధ్యాస, ప్రమాతృత్వం వచ్చింది. ప్రమాతృత్వం కొత్తగా అది దేహేంద్రియాదుల్లాగా అనాత్మలా పుట్టింది కాదు, తప్పు తెలివది. దేహేంద్రియాదులు అనాత్మ వలే ఉన్నది కాదది, తప్పు తెలివి చేత ప్రమాతృత్వం వచ్చింది. తాను కాని దాన్ని తాను అనుకోవడం అనే తప్పు తెలివే ప్రమాతృత్వం. అలాంటి ప్రమాతృని ఆధారంగా చేసుకుని ప్రమాణ ప్రమేయ వ్యవహారం జరుగుతుంది. తప్పు తెలివితో పుట్టిన ప్రమాతృని ఆధారంగా చేసుకునే ప్రమాణ ప్రమేయ వ్యవహారం జరుగుతుంది. అందువల్ల ఈ వ్యవహారం కూడా అవిద్యా పురస్సరమే అని చెప్పాడు. ఇక పశు వ్యవహార భాష్య ఆశయం ఏమిటి అంటే పురుషుల ప్రవృత్తి నివృత్తి రూప వ్యవహారము అవివేకంతో చేసే పశువుల వ్యవహారం వలె అన్నాడు. పురుషులు అంటే మనుషులు ప్రవృత్తి నివృత్తి రూప వ్యవహారము అవివేకంతో చేసే పశువుల వ్యవహారము వలె అన్నాడు. వ్యవహార సమయమందు ఉన్న సామ్యాన్ని చూపాడు అక్కడ. సామ్యం అంటే పోలిక. పచ్చగడ్డి చూపిస్తే వెళ్తాయి, కత్తి చూపిస్తే, కర్ర చూపిస్తే వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు కత్తి చూపిస్తే పారిపోతాడు, ప్రేమగా మాట్లాడుతూ వస్తాడు.
ఇలా వ్యవహార సమయంలో ఉన్న పోలికను చూపించాడు. పోలిక చూపించి పశువు మనుష్యుల వ్యవహారం ఆ సమయంలో సమానము అని చెప్పాడు. కేవలం అది ప్రమాణ ప్రమేయ వ్యవహారం అని చెప్తున్నాడు. ఆ వ్యవహారం అంతే కదండి. అలాగే శాస్త్ర ఉదాహరణ భాష్యం యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, శాస్త్రం గురించి చెప్పాడు కదా, శాస్త్రం కూడా అవిద్యా పురస్సరమే అన్నాడు కదా. అదెందుకు చూపించానంటే, సమస్త శాస్త్రాన్ని బోధించే గురువుని, అలాగే సంసారిని అంటే జీవుణ్ణి గురువు జీవుడు శాస్త్రము అని అనుకునే శిష్యుణ్ణి, సంసారి అంటే నేను సంసారిని అనుకునే శిష్యుణ్ణి, శాస్త్రాన్ని బోధించే గురువుని, సమస్త శాస్త్రాలు ఇవన్నీ వీటిని అపేక్షించాయనే తెలిపింది విషయం మోక్షపరాణి అనే దాంట్లో. ఈ విధంగా సమస్త లౌకిక వైదిక వ్యవహారాలు అవిద్యా పురస్సరములు అనేది అనుభవ సిద్ధం. అవిద్యా పురస్సరములు అనుభవ సిద్ధమే కానీ ప్రమాణ సిద్ధము కాదు అని తెలుసుకోవాలి. అన్ని అనుభవ సిద్ధంగానే చూపించింది కదా, ప్రమాణ సిద్ధం కాదు. అయితే ఏది ప్రమాణ సిద్ధం? కర్మకాండ ప్రమాణ సిద్ధం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆచార్యులు వారు చెప్పదలిచిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ అది ముఖ్యం. వేదాంత విద్య చేత నివర్తింపదగిన అవిద్య. వేదాంత అంటే ఉపనిషత్తుల యొక్క విద్య చేత తొలగిపోయే అవిద్య ప్రమాణయుక్తులకి కుదరదు. ప్రమాణయుక్తులు అంటే తర్కంతో, వాటితో అది కుదరదు. ఉపనిషత్తుల విద్య చేత నివర్తించబడేది అవిద్య. అటువంటి అవిద్య ప్రమాణయుక్తులకి కుదరకపోయినా అనుభవైక గమ్యం అనేది మాత్రం ఎవరూ తిరస్కరించలేని అర్థం. నేను ఫలానా, నా పేరు ఇది, నా పొడవు ఇంత, నేను ఫలానా ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అని చెప్తాం కదా. చెప్తున్నప్పుడు పొడవు, ఎరుపు, తెలుపు ఇవన్నీ అందరికీ తెలుస్తాయి. చెప్తున్నప్పుడు అంతే కదా, అదే కదా, అదే అని తెలిసిపోతాయి. కానీ నేను ఫలానా అనేది ఆధారపడి ఇవన్నీ వచ్చాయి. నేను ఫలానా అనేది ఏదైతే ఉందో అది ఆధారపడకుండా ఇవన్నీ రావు కదా. ఆ నేను ఫలానా అనేది అధ్యాసది, అనుభవ గోచరే కదా. అది అవతలవాడు ఎలా చూస్తాడు, మిగతా అన్ని చూడగలడు. అనుభవమే కదా అది. దాన్ని ఆధారం చేసుకుని మిగతా అన్నీ వస్తాయి. కనుక ఇది అనుభవ గమ్యం. అది చేతని వార్తికకారులు అత ప్రమాణతో అసక్త్యా విద్యాస్యేతి నిరీక్షితం కీదృశీ వా కుతో వా అసవానుభూత్యేక రూపతః. అందువల్ల ప్రమాణము చేత దేనికి అవిద్య ఉన్నది అనే దాన్ని చూపుడికి సాధ్యం కాదు. ప్రమాణాల చేత వార్తికారులు అంటున్నారు, ప్రమాణాల చేత ఏ ప్రమాణం అవ్వండి, ఇంద్రియ ప్రమాణం అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రమాణం అవ్వచ్చు. ప్రమాణముల చేత దేనికి అవిద్య ఉందని చూపించడానికి సాధ్యం కాదు. ఎటువంటి రూపం ఉంది ఆ విద్యకి, ఎక్కడి నుండి వచ్చింది ఆ విద్య అనేది తెలియడానికి సాధ్యం కాదు. ఇలా ఉన్నా కూడా కేవలం అనుభవానికి మాత్రమే తెలియబడుతుంది. కీదృశీ వా కుతో వా అసవానుభూత్య, కీదృశీ వా కుతో వా అసౌ అనుభూత్యేక రూపతః. అనుభవైక గమ్యమే అవుతుంది, అనుభవానికి మాత్రమే తెలియబడుతుంది. సంబంధవార్త. మళ్ళీ ఏమన్నారు? ప్రమాణోత్పన్నయా దృష్ట్యా యో అవిద్యాం ద్రష్టుమిచ్చతి దీపేనాసౌ ధ్రువం పశ్యేత్ గుహ కుక్షిగతం తమః. అంతేనా? తైత్రీయ వార్తకు 2:177. ప్రమాణము చేత కలిగే దృష్టితో అవిద్యను చూడదలిచిన వాడు ప్రమాణముల చేత కలిగే ఈ దృష్టితో అవిద్య, ప్రమాణం అంటే ఇంద్రియాలను తీసుకోకూడదు, శాస్త్రం కూడాను. శాస్త్రం చూపించక్కర్లేదని అర్థం ఇక్కడ. ఇంద్రియాలకే కాదు, శాస్త్రం కూడా అవిద్యని ఇదిగో అని శాస్త్రం చూపించలేదు. ఎందువల్ల? అనుభవైక గమ్యమే కానీ శాస్త్రం కూడా ప్రమాణమే. అర్థవేద అవేద అన్నట్టు
స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అక్కడ వేదంగా ఉండదు, స్వరూపం తెలిసినప్పుడు. అలాగే అవిద్య ఎందుకు కూడా వేదము అవిద్యను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఇదిగో నీ స్వరూపం చెప్పదు, నీకు అవిద్య ఉందని చెప్పదు. ఎందుకంటే అవిద్య ఉందని అనుభవం, అది చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమంటారు, ప్రమాణము చేత కలిగే దృష్టితో అవిద్యను చూడదలిచిన వాడు ఎటువంటి వాడు అంటే, ఎటువంటి వాడంటే గుహలో చీకటి ఎక్కడ ఉంది అని దీపంతో వెతుకడానికి పోయిన వాడవుతాడు. గుహలో ఉన్న చీకటి ఎక్కడ ఉంది అని దీపంతో వెతుకుతూ పోయిన వాడవుతాడు. వెతికేవాడి యొక్క స్వరూపమే అక్కడ వెలుగు కదా. ఆ వెలుగుతో దీపం పట్టుకుని వెళ్ళాడండి, దీపం పట్టుకుని చీకటి ఎక్కడ వెతికితే చీకటి ఉంటుందా? ఉండదు. కనుక ప్రమాణాలు ఎలా అనుభవైక గమ్యాలో, అలాగే ప్రమాణ ప్రవృత్తి కంటే ముందే సిద్ధమైన అధ్యాస కూడా అనుభవైక గమ్యం, అంతేగాని ప్రమాణ గమ్యం కాదు. ప్రమాణాలు నేను ఉపయోగిస్తున్నానా లేదా, ఇక్కడ చిన్న ఇదండి, ప్రమాణాలు నేను ఉపయోగిస్తున్నానా లేదా అని నీకు సమస్య వచ్చింది అనుకోండి. నేను టీచర్ని, నా మాట నువ్వు ఉపయోగించట్లేదంటే, ఎవరో బాబు నేను చూస్తున్నాను కదా, నేను ఉపయోగించట్లేదు మాట్లాడేంటి, నీ మాట వింటున్నాను, నిన్ను చూస్తున్నాను, నీది అర్థమవుతుంది అంటే బుద్ధి ఇంద్రియ అన్నీ ఉపయోగించి చూస్తున్నాను కదా. లేదు నువ్వు ప్రమాణాలు ఉపయోగించట్లేదంటే, నా అనుభవం రా బాబు, నేను ఉపయోగిస్తున్నానంటే వినకపోతే అది వేదం అనుకోండి. ఎలా డిసైడ్ చేస్తుంది? నా అనుభవం అది. ప్రమాణాలను ఉపయోగించడం, ఈ ప్రమాణాలు నా అనుభవంలో తెలుస్తుంది, ఉపయోగిస్తున్నా నా అనుభవం తెలుస్తుంది. కనుక అనుభవైక గమ్యం. ప్రమాణాలు ఉపయోగిస్తున్నానంటే నేను ప్రమాతృమైపోయాను, అనుభవైక గమ్యం. దానికి ఆప్తుడు ఆగమం ఎందుకు అనేది అభిప్రాయం భాష్యకారుల హృదయంలో చూపించారు. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రమాణాలు వాటి ప్రమేయమైన విషయాన్ని తెలుపుతాయి. ప్రమాణాలు అనేది వాటి ప్రమేయమైన విషయాన్ని తెలుపుతాయి. ఆ ప్రమేయమైన విషయాన్ని తెలిపినప్పుడు ఆయా విషయం యొక్క అనుభవాన్ని కలిగించే తెలియజేస్తాయి. ప్రమాణాలు ప్రమేయ విషయాన్ని తెలుపుతాయి. ప్రమేయ విషయాన్ని తెలిపినప్పుడు ఆ అనుభవాన్ని కలిగించే తెలియజేస్తాయి. ఉదాహరణకి ఇది కుండ లేకపోతే ఇది బ్యాగు అన్నాం అనుకోండి, అది ప్రత్యక్ష ప్రమాణం. ఆ ప్రత్యక్ష ప్రమాణం చేత తెలిసిన తర్వాత ఏం చేస్తాం, ఇది కుండ లేదా ఇది బ్యాగు అనే అనుభవం సరియైందా కాదా అని నిర్ధారించడానికి ఏ ఒక్కరు ఇంకొక ప్రమాణాన్ని ఎతుకుతారా? బ్యాగుగా ప్రత్యక్షంగా కనిపిస్తుంటే లేదా కుండాన్ని కనిపిస్తుంటే అది సరైందా కాదని ఒక కర్రపడికి టప్పని కొడతాడు. ఆ కుండ అయితే పగిలిపోవాలి కాబట్టి ఆ అనుభవం సరైందా కాదని వెతకడు కదా. ఆ కుండాని అనుభవం సరైనది కాదని ప్రత్యక్ష అనుభవం కదా, అది ప్రత్యక్ష అనుభవం కదా. కావున ప్రమేయ వస్తువుల ప్రమితి, ప్రమేయ వస్తువు అంటే బయట ఉన్న వస్తువుల యొక్క ప్రమితి అంటే జ్ఞానం. బయట ఉన్న వస్తువుల యొక్క జ్ఞానము, ఆ ప్రమేయ వస్తువుల యొక్క జ్ఞానము మరొక ప్రమాణాన్ని కోరకుండా సిద్ధించేస్తుంది. కన్ను చూసింది తప్పు చెవి అంటుందా ప్రత్యక్షంగా అయిపోతుంటే? అలాగే ఇది ప్రమాణము కాదా అని తెలియచేయడానికి అనుభవమే న్యాయస్థానం. లోకల్లో అలా ఉన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణానికి అనుభవం వచ్చిన ఇంకో ప్రమాణాన్ని వెతకదు కదా. ఆ రకంగానే ఇది ప్రమాణమా కాదా అని తెలియచేయడానికి అనుభవమే న్యాయస్థానం. కానీ ఎన్ని ప్రమాణాలు వచ్చినా అనుభవం కుదరకపోతే అవ్వదు, అదే న్యాయస్థానం. ఇలాగే ఇది ప్రమాణమా కాదని తెలియజేయడానికి అనుభవమే న్యాయస్థానం. ఇది ప్రమాణము, ఇది అప్రమాణం అనడానికి అనుభవం కాకుండా మరి వేరే ఏది మనకి చెప్పగలదు? ఇది ప్రమాణం అండి, ఇది అప్రమాణం అండి, ఇది నా అనుభవం. అనుభవం కాకుండా ఇంకోటి ఏంటని తెలుపుతుంది? నా తెలియక అడుగుతాను, అనుభవమే కదా, మరి ఏది మనకి ఏది చెప్పగలదు? ఏది తెలిపలేదు కదా. ఇక ప్రమాతను నిశ్చయించడానికి ఇది ప్రమేయం గురించి అయింది, ప్రమాణం అయింది. ఇక ప్రమాతను నిశ్చయించడానికి ఏ ఒక్కరూ ప్రమాణాన్ని కోరరు కదా. నేనున్నానా లేదా, నాకు సమస్య వచ్చిందండి చెప్పండి అంటే
ఇలా ప్రమాతృ నిశ్చయించడానికి ఏ ఒక్కరు ప్రమాణాన్ని ఎవడు కోరుకోడు కదా. ప్రమాతృ అంటే నేనున్నానా లేదా అని. నేను ఆత్మ నహి ఆత్మ ఆత్మనః ప్రమాణ అపేక్ష సిద్ధ్యతి తస్య హి ప్రత్యక్షాది ప్రమాణాన్ని అప్రసిద్ధ ప్రమేయ సిద్ధం ఉపాదీయతే. సూత్రభాష 2:3-7 ఏమంటున్నాడు? ఆత్మ తనకు తాను ప్రమాణంతో సిద్ధం కాదు. ఆత్మ తనకు తాను ఈ ప్రమాణంతో సిద్ధమవుతుందా? పురాణాల్లో ఉంటుంది, సినిమాలో ఉంటుంది. తన ఆత్మే తనకు ముందుండి తను ప్రశ్నిస్తున్నట్టు, ఇతగాడు జవాబు చెప్తున్నట్టు, తనకు జ్ఞానోదయం అయినట్టు. ఇదంతా సినిమా. పురాణంలో కథ చెప్పాలి కాబట్టి అలా పెట్టుకొని చెప్తారు, కథ కోసం. నిజమా? అందువల్ల నహి ఆత్మనః ప్రమాణ అపేక్ష సిద్ధ్యతి. ఆత్మ తన్ను తాను ప్రమాణంతో సిద్ధం కాదు. ఎందుకంటే అతనే కదా ప్రసిద్ధం కాని ప్రమేయం సిద్ధి కావడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు తీసుకోవడం అన్నాడు శంకరాచార్యులు. అంటే అతనే కదా ప్రసిద్ధం కాని ప్రమేయం అంటే తెలియని వస్తువు ఏదైనా ఒక ప్రమేయం అంటే ఒక వస్తువు సిద్ధం కావాలి అంటే ఆ సిద్ధం కావడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు తీసుకోవడం అతడే కదా ప్రమాతృవే. ఒక వస్తువు ఏదైనా కనిపించకపోతే ఆ వస్తువు కనిపించడానికి ప్రమాణాలు వాడు తీసుకుంటాడు. ఆ ప్రమాణం వాడు వెంటపడి వాడున్నాడా లేదా వెతుకుతాయా? వాడే లేకపోతే ప్రమాణాలకే ఉనికి లేదు. ప్రమాణాలే లేకపోతే ప్రమేయమే లేదు. ప్రమేయం ఉందంటే ప్రమాణాలు వాడుకోవాలి. ప్రమాణాలు వాడుకుంటున్నానంటే వాడుకునేవాడు ఒకడు ఉండాలి. వాడుకునేవాడిని ప్రమాణాలు చూస్తాయి అంటే అసలు ప్రమాణాలు ఏవైతే వాడుకునేవాడు ఉన్నాడో ప్రమాణాలు వాడుకోవడానికి ఇచ్చగలిగిన వాడే ప్రమాతృ. ప్రమాణాలతో వాడెవడైతే ఉన్నాడో అతను చూడడానికి వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ప్రమేయం ఏదైతే ఉందో వస్తువు ప్రమాణాలు చూడలేవు. శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనుభవిస్తున్నామండి, ప్రమాణాల చేత అనుభవిస్తున్నామండి. కానీ ఆ శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏమంటాయి? నన్ను అనుభవిస్తున్నా కాబట్టి నేను చూస్తాను అంటాయా? ఎందుకంటే ఆ శబ్దస్పర్శ రూప రసగంధాలు ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో ప్రమాణాన్ని చూడలేవు. కన్ను బ్యాగ్ను చూసింది అనుకోండి, బ్యాగ్ కన్నుని చూడలేదు. ఎందుకు? కన్ను డాక్టర్ని చూస్తుందా, కన్ను బాగుందా లేదని డాక్టర్ని అడిగాం. అతను చేతన పురుషుడే కదా. డాక్టర్ ఏమంటాడు? నీ కన్ను బాగుందా లేదా చెప్పని బోర్డు తిరిగేస్తాడు, నెంబర్లు చూపిస్తాడు, లైటింగ్ వేస్తాడు, అన్నీ వేస్తాడు. మసకగా ఉందండి అంటాం, లేదా కొంచెం ప్లెయిన్గా ఉంది అంటాం, అక్షరం బాగా కనిపిస్తుంది అంటాం. ఆ బాధ బట్టి వాడు శిష్యుడు అవుతాడు, కళ్ళద్దాలు తయారు చేస్తాడు. నా కన్ను వాడు చూడలేడు, వాడు చేతన పురుషుడే. వాడి కన్ను వాడు చూడగలడు కానీ నా కన్ను వాడు చూడలేడు. ఎందువల్ల? నా కంటికి వాడు ప్రమేయం, వాడి కంటికి నేను ప్రమేయం. అందువల్ల ప్రమేయం ప్రమాణాలు చూడలేదు, ప్రమాణము ప్రమాతని చూడలేదు. అలాంటి ప్రమాతృవు ఎవడైతే ఉన్నాడో ఈ ప్రమాతృవు ప్రమాణాల ద్వారా ప్రమేయాన్ని చూస్తుంది. ఇది ప్రత్యక్షాది ప్రమాణాలు ఇలాగ అవుతాయి అని శంకర్లు అన్నారు. అందువల్ల ప్రమాతృసిద్ధికి ప్రమాణం అక్కర్లేదు. మళ్ళా ప్రమాణము వేరొక ప్రమాణంతో సిద్ధం కాదు. ఇప్పుడు కన్నుంది, చెవితో సిద్ధమవుతుందా? చెవి కన్నుని తెలుసుకుంటుందా? కన్ను చెవిని తెలుసుకుంటుందా? ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం పని కానీ ఇంకో ఇంద్రియంతో పనిచేయలేదు, ఇంకో ఇంద్రియాన్ని తెలుసుకోలేదు. దానికే స్వతంత్రత లేదు, ఎక్కడికక్కడే. అది ప్రమాణము మరొక ప్రమాణం సిద్ధం కాదు. అది ప్రమాతృత్వం వల్లే అనుభవ సిద్ధం. ప్రమాతృ మనకి ఎలాగ నేనున్నాను అనే అనుభవం. అందుకని వెళ్ళి అద్దం ఎదురుగుండా చూసి ఉన్నానే లేదు. ఒకసారి డోర్ కొట్టారు కదా, ఉన్నారండి మీరు అంటే అడిగారు కదా అని వెళ్ళి చూస్తాను. అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తావా? మనం గురించి చూసుకో, నేను ఉన్నాను కదా వెళ్ళి చెప్తావా? ఉన్నాను సార్, ఉన్నాను కాబట్టి తలుపు తీసాను సార్ అంటాం. కనుక
ఇలా ప్రమాతృత్వం వలె అనుభవ సిద్ధం. మరొక మాట, ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారమంతా అవిద్యను ముందు పెట్టుకుందే వ్యవహారం. ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారమంతా కూడా ఆ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ, నేను ప్రమాణమనే ఇంద్రియాలు, ప్రమేయమనే ప్రపంచము. ప్రపంచము, ప్రపంచాన్ని చూస్తున్న ఇంద్రియాలు, ఇంద్రియాల్ని ఉపయోగించుకుంటున్న నేను, ఈ మూడు అవిద్యని ముందు పెట్టుకున్న వ్యవహారం. నేను లేకపోతే ప్రపంచం చూడడానికి ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేకపోతే ప్రపంచం కనబడదు. గాఢ నిద్రలో అలాగే ఉంది, సమాధిలో అలాగే ఉంటుంది, మూర్ఛలోని అలాగే ఉంటుంది, కోమాలోని అలాగే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఈ మూడు ఉన్నప్పుడు అది అవిద్యా వ్యవహారం, ఈ మూడు లేనప్పుడు ఏ వ్యవహారం లేదు. ఎందువల్ల? ప్రమాతృ లేడు అక్కడ, కోమాలో ఉన్నాడు. అంటే కోమాలో ఉన్నాడు అనే బదులు బయటకు ఉన్నవాడు కోమాలో ఉన్నాడు అనుకుంటా, కానీ వాడి టైంలో నేను కోమాలో ఉన్నాను అనుకోడు. నిద్రలో ఉన్నవాడు నేను నిద్రలో ఉన్నాను అనుకోడు, బయట ఉన్నవాడు వాడు నిద్రపోయాడు అంటాడు. నిద్ర నుంచి వచ్చాక నిద్రపోయాను అని అంటాడు. అనుభవంలో చూసేసరికి మూడు కలిగి ఉన్నది వ్యవహారం అంటాం, మూడు లేకపోతే అవ్యవహారం అంటాం. ప్రపంచోపశమం శివం అద్వైతం చతుర్థం అది సుషుప్త అనుభవం. కనుక ఇలా దీనిని లక్ష్యం ఉంచితే అవిద్యకు ప్రమాణమేది అని ప్రశ్నయే పుట్టదు. అనుభవం కావున అవిద్య అనుభవ సిద్ధమే కానీ ప్రమాణ సిద్ధం కాదు. మొత్తానికి ఉపనిషత్తులు కర్మకాండ వచనము వలె కర్తృత్వాన్ని సత్యమని బోధించవు. మరేమంటే మొదట ప్రమాతృత్వాన్ని బోధించడానికి అంగీకరిస్తుంది. బోధకుడు ఎవరైనా నాకు బోధించండి అంటే శిష్య రా అని వాడు ప్రమాతృత్వాన్ని అంగీకరించి ప్రమాతృవైనను అవి అవిద్యా కల్పిత మాత్రం తెలపడానికి అవి లక్ష్యం. అరే రారా అని వాడు గురువు అనే ప్రమాతృత్వాన్ని వహిస్తాడు, శిష్యుడు అనేవాడు ప్రమాతృత్వాన్ని ఒప్పుకుంటాడు. రెండు ఒప్పుకొని అరే నాన్న ప్రమాతృత్వం అనేది ఏ రకంగా మిథ్యా అని చెప్పినప్పుడు వాడితో పాటు శిష్యుడికి కూడా తీసేటట్లుగా బోధిస్తాడు. ప్రమాతృత్వాన్ని తొలగించడం కోసము అవిద్యా కల్పితమైన ప్రమాతృత్వాన్ని కల్పితంగా ఒప్పుకొని తీయడం చేస్తాడు. అందులో మోక్ష శాస్త్రాలు కూడా బ్రహ్మజ్ఞానం అయ్యే వరకు అధ్యారోప విధానాల వల్ల భేదాన్ని అంగీకరించిన చేత విద్య అవిద్య ఈ రెండు కూడా అవిద్యా క్షేత్రంలో అంతర్భావాలని చెప్తాడు. అని ఇంతవరకు నేను బోధించాను కదా, బోధించేవాడు బోధించడానికి ఉపయోగపడే ప్రమాణము ఇవన్నీ ఇవన్నీ అందులో అంతర్భాగాలు. ఇవేమీ లేని నిత్యశుద్ధ బుద్ధ స్వరూపము అంటాడు, చూపిస్తాడు, అనుభవాన్ని కలిగిస్తాడు. కనుక జ్ఞానశాస్త్రము కూడా అవిద్యా పురస్సరములని గ్రహించాలి. జ్ఞానంలో అన్నీ తొలగిపోతాయి, సర్వము తొలగిపోతుంది. అందులో అజ్ఞానికే కదా జ్ఞానశాస్త్రము. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై